అటు కౌశిక్ రెడ్డి అరికిపూడి ఘర్షణను మందకృష్ణ మాదిగ ఖండించారు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల రోడ్డుకెక్కడం హేయమైన చర్యని మండిపడ్డారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు స్పీకర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వారి పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత దోషులతో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి, ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితికి దారితీసింది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజం గమనిస్తున్నది. వాళ్ళ మాటల పట్ల, వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతినిధులు? ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం. వీళ్ళిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది. సామాన్య ప్రజలు కూడా బూతులు మాట్లాడడానికి వెనుకాడుగేస్తున్న ఈ రోజుల్లో ఈ ఎమ్మెల్యేల నోటి నుండి వచ్చిన మాటలు, వాళ్ళ ప్రవర్తన ప్రతి స్త్రీని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. ఇక ఒకరింటికి ఒకరు వెళ్తామని సవాళ్ళు ఇసుకోవడం ద్వారా వచ్చిన ఘర్షణ, ఆ ఘర్షణలో ఇద్దరు ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు ఏం జరగవేం, కానీ వీళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అటు ఇటు నష్టపోయే ప్రమాదం, కేసులు పడే ప్రమాదం ఈరోజు